హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు వ్లాగ్ మాట. 13th స్టార్ట్ అయిపోయాయి కదా అందరికీ స్కూల్స్. మళ్ళీ మమ్మీస్కి మళ్ళీ రొటీన్ వర్క్ మాట. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్, ఇంకా వాళ్ళ గురించి యూనిఫామ్స్ అరేంజ్ చేసి ఉంచడాలు ఇంకా మొదలైపోద్ది. కొంచెం లేట్గా లెగుద్దామన్న అవ్వదు. ఇంకా వాళ్ళ కోసం అన్నీ తొందర చేసి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే గోధుమ పిండి దోశలు చేస్తున్నాను. గోధుమ పిండి 2 గ్లాసులు వేసుకుంటే బియ్యపిండి 1 గ్లాసు వేసుకొని కొంచెం ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఇలా దోశలు అయితే పోసుకోవచ్చు. నేను ముందు రోజు ఏం నానబెట్టుకోలేదు. ఇడ్లీ కానీ అట్టు కానీ నానబెట్టలేదు. సరే అని చెప్పి దోశలు అయితే వేయిస్తున్నాను. పిండి కలిపేసి వేయిస్తున్నాను. ఇది 2 దోశలు తినేసి వెళ్ళిపోతారన్నమాట. ఇవాళ లంచ్కి అయితే లెమన్ రైస్ చేసేద్దాం అని చెప్పి రైస్ పెట్టాను. రైస్లోనే కొంచెం పసుపు అది వేసి రైస్ అయితే పెట్టేశాను. సింపుల్గా అయిపోద్ది కదా. మామూలుగా ముందు రోజే చెప్పారన్నమాట, మమ్మీ ఫస్ట్ డే కదా, చారు అలాంటివి ఏవి పెట్టక ఏదైనా సింగిల్ ఐటెం పెట్టి అని చెప్పారు. ఫస్ట్ డేవే ఫుల్ డే పెట్టేశారన్నమాట వీళ్ళకి. ఎప్పుడు మామూలుగా ఒక 3 డేస్ హాఫ్ డేలు ఉండేవి. తర్వాత నుంచి ఫుల్ డేలు ఉండేవి. ఈసారి అలా కాకుండా ఫస్ట్ డేవే ఫుల్ డే ఉందన్నమాట. బాబు అయితే 3 o'clockకి, పాప అయితే 4 o'clockకి పెట్టారు. ఇప్పటికైతే నార్మల్గా అయితే 5 o'clockకి పాప వచ్చేది. మరి ఎన్ని రోజులు ఇలా ఉంచుతారో తెలీదు. చూసి తర్వాత మళ్ళీ నార్మల్ చేస్తారేమో మామూలు టైంకి. ఆ టైము నేను లెమన్ రైస్కి అయితే పోపు వేస్తున్నాను. ఇటు అట్లయితే వేస్తున్నాను అనమాట. మొదట పిల్లలకి దోశలు వేసి తర్వాత నేను వేసుకుంటాను. నాకు మా వారికి అదిని. ఇదిగోటి పులిహోర పోపు, లెమన్ రైస్ పోపు, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను. అంతే సింపుల్. అన్నం ఎలాగ అయిపోయింది కదా, అది దీనిలో కలిపేసాను. పసుపు వేసి అన్నం ఉడకపెట్టాను, అది దీనిలో కలిపేసాను అనమాట. వేరే గిన్నెలో కొంచెం నిమ్మకాయ, ఉప్పు కలిపి ఉంచుకున్నాను. నిమ్మకాయలో ఉప్పు కలిపిస్తాను. డైరెక్ట్గా ఇక్కడ వేస్తే మనకి కలవదు, అందుకని నేను దానిలో వేసి కలుపుతున్నాను అనమాట. ఇక్కడ మా వారు కొంచెం హెల్ప్ చేస్తున్నాను. నేను దీపం పెడుతున్నాను అనమాట, అందుకు అతనికి కొంచెం హెల్ప్ చేస్తున్నాను. దీపం పెట్టేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా, అంటే ఫస్ట్ డే స్కూల్ వెళ్తున్నారు కదా, వాళ్ళు వెళ్ళే ముందు కొంచెం దీపం పెట్టేద్దాం అని చెప్పి ఎప్పుడూ దీపం పెట్టేస్తాను. ఇవాళ కొంచెం అంటే అలవాటు పడాలి కదా తొందరగా అవడానికి, అందుకు కొంచెం టైము సెట్ అవ్వలేదు. అందుకు మా వారు కొంచెం హెల్ప్ చేస్తారులేండి. అదే ఇలాగా అయిపోయిన తర్వాత బాక్స్లో అయితే కట్టాను. నేను మీకు చూపిస్తాను. లాస్ట్ ఇయర్ బాబుకి బాక్స్ కొన్నాను కదా, అది ఇన్నాళ్ళు వాడలేదు, ఎలాగ అయిపోయింది తెలిసింది. అది చూపిద్దాం అనుకున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో కంపల్సరీ మీకు చూపిస్తాను. అస్సలు అలాంటి బాక్స్ అయితే మీరు కొనకండి, ఓకేనా? బాగుండేది లాస్ట్ ఇయర్ అంతా, బాబు తీసుకెళ్ళేవాడు, బాగుండేది. ఇప్పుడు అస్సలు ఇన్ని రోజులు అలాగ ఉండిపోయినాయి. ఇందుకు చూసేసరికి అస్సలు బాగోలేదు. అయితే పాత బాక్సే బాబుది మళ్ళీ పెడుతున్నాను. చూసుకొని మళ్ళీ వాడికి బాక్స్ తీసుకోవాలి. చూస్తాను, వీలైతే స్టీల్ బాక్స్ తీసుకుంటా. ఈ బాక్స్ గుర్తుందా, బాగా చిన్నప్పుడుది మాట, ఫస్ట్ స్టాండర్డ్ ఆ టైం అప్పుడు తీసుకెళ్ళేవాడు ఆ బాక్స్ మాట. ఇదిగొట్టి స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళి అయితే దింపేసాము. నేను వెళ్ళాను ఫస్ట్ డే స్కూల్ కదా, అందుకు నేను మా వారితో వెళ్ళి ఇద్దరం కలిసి వెళ్ళి పిల్లలిద్దరికి దింపేసి వచ్చేసాము. తర్వాత ఇక్కడైతే ముక్కల పులుసు చేస్తున్నాను లంచ్ కోసం. అంటే పిల్లలిద్దరికే చేశాను అది లెమన్ రైస్, మా కోసం అయితే ముక్కల పులుసు చేస్తున్నాను అనమాట. దానికోసం వంకాయలు ఒక 4 ఉన్నాయి, బెండకాయలు ఒక 5, 6 ఉన్నాయి, ఉల్లిపాయలు, టమాటా,
తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీని. ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు వేసాను. తర్వాత వంకాయలు, బెండకాయలు అన్నీ వేసి కొంచెం పసుపు వేసి మూత పెట్టేస్తున్నాను అనమాట. మూత పెట్టేసి ఒక్క 2 విజిల్లు అయితే మనకి తొందరగా ఉడికిపోద్ది. ఎందుకంటే మా వారు కూడా ఇప్పుడు బాక్స్ పట్టుకెళ్తారు. తర్వాత లంచ్‌కి కూడా అయిపోతుంది కదా! నాకు కూడా అయిపోతుంది. తర్వాత ఈవినింగ్ పిల్లలు వచ్చాక కూడా కొంచెం తింటారన్నమాట అన్నం అదిని. అందుకు ఇంకోటి అయిపోయింది. ఉడికిపోయిన తర్వాత మూత కూడా తీసాను. తీసిన తర్వాత నేను ఇందాక టమాటా వేయడం మర్చిపోయాను అనమాట. ఏంటో తొందర గాబరా అయిపోయి టమాటా అప్పుడే వేయాలి, వేయడం మర్చిపోయాను. టమాటా వేసాను. ఇక్కడ కళాయి పెట్టుకున్నాను పక్కన. నేను ఇక్కడ ఇటు అటు పనులు చేశానమాట. ఎందుకో గాబరా అయిపోయింది. పోపు వేస్తున్నాను ఇక్కడ. ఆవాలు, మినపప్పు, మామూలు పులుసు పోపు ఎలాగ ఉంటుందో అదే. ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అవన్నీ వేసి పోపు వేస్తున్నాను అనమాట. అది దీనిలోకి వేసుకోవాలి. వేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి చేసేద్దామని ప్లానింగ్గా ఉండేది. తర్వాత అనిపించింది కొంచెం పలచగా అనిపించి దీనిలో ఒక పౌడర్ అయితే వేస్తాం కదండి, ఆ పౌడర్ చేద్దామని చెప్పి పోపు వేసాక ఆ పౌడర్ చేశానమాట. అదే పనులు అంటే అలాగుంటాయి, ఇటు అటు పనులాగా. అటు పోపు వేస్తున్నాను, ఇటు చింతపండు, బెల్లం వేసానమాట. ముక్కల పులుసు అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను. అన్నీ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత చింతపండు, బెల్లం వేస్తామండి. వేసి ఉడికిపోతుంది కదా, ముక్కలు అవన్నీ ఉడికిపోయాక చింతపండు వేసుకుంటాం, బెల్లం వేసుకుంటాం. అది కూడా కొంచెం మరిగిన తర్వాత ఇలా పోపు వేసుకోవచ్చు. కానీ ఒక పౌడర్ అయితే చేసుకుంటే ఈ పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. కారం బదులు ఆ పౌడర్ వేసుకోండి, మీకు ముక్కల పులుసు చాలా బాగుంటుంది. మేము ఎక్కువగా పొలాల అమావాస్య పూజ ఉంది కదా, మహాలయ అమావాస్య అంటారు. ఆ అమావాస్యకి ఈ ఈ ముక్కల పులుసు చేస్తారు కదా, పెద్ద పెద్ద ముక్కల్లాగా. దానికైతే ఈ పౌడర్ నేను ఎప్పుడు వేస్తాను. అయితే ఈరోజు ఎందుకో నాకు ఈ పౌడర్ వేయాలనిపించింది. కొంచెం పులుసు కూడా కొంచెం పలుచగా ఉంది. పౌడర్ వేయగానే కొంచెం బాగుంటుంది, కొంచెం థిక్ అవుతుంది అని చెప్పేసి పౌడర్ అయితే చేస్తున్నాను. దానికోసం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అంతే, ఈ మూడేనండి వేసుకొని ఒక కారం సరిపోయినట్టు నేను ఒక 5-6 ఎండుమిర్చి వేసాను, ధనియాలు వేసాను. అన్నీ స్పైసీ కదా, కొంచెం చూసుకొని వేసుకోండి. ధనియాలు కొంచెం, జీలకర్ర కొంచెం వేసుకున్నాను. గ్రైండ్ చేసుకొని డ్రై రోస్ట్ అనండి, ఆయిల్ అవి వేయము, డ్రై రోస్ట్ ఇలా చేసి మిరపకాయలు, ధనియాలు అవి కొంచెం బాగా వేగిపోయాక చల్లారాక గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకొని ఆ ముక్కల పులుసులో కలిపేసుకోవడమే, అంతే. ఇది వేయడం బట్టి ఏంటంటే మనం వేరేగా మరి కారం పౌడర్ వేయనవసరం లేదు, అంటే చిల్లీ పౌడర్ అది వేయనవసరం లేదన్నమాట. ఓకేనా, ఇదే కారంగా ఉంటుంది కాబట్టి మరి వేయనవసరం లేదు. ఉప్పు, పసుపు వేసుకొని ఇది కొంచెం మరిగించేస్తే అయిపోతుంది. ఆ పౌడర్ వేసుకున్నాను, ఇక్కడ ఉప్పు వేసుకున్నాను, తర్వాత పసుపు వేసుకుంటున్నాను. అన్నీ బాగా కలిపేసుకొని కొంచెంసేపు మరిగించాలి. అసలు ఇవంతా ప్రాసెస్ అయ్యాక పోపు వేయాలి. నేను ఇందాకలే పోపు వేసాను అనమాట, ఏదో గాబరా పడిపోయి. అంటే ఈ పౌడర్ వేయను అనుకున్నాను, కానీ వేస్తే కొంచెం బాగుంటుందని తర్వాత వేసాను అనమాట. ఇంకేంటి, మీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ వెళ్ళిపోయారా? బుక్స్ అవి కొనేసారా ఏంటో చెప్పండి. ఓకే, నా వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.